దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఆదివారం దేవుడు పునరుద్ధాన ఆదివారం రోజున తిరిగి లేచిన దినము. అందులను బట్టి యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. అయ్యా కృతజ్ఞతలు. ఎన్నిక లేని, అర్హత లేని అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. అందులను బట్టి కృతజ్ఞతలు. యేసయ్యా నీకే స్తోత్రం. మాట్లాడుట చేతగాని దాన్ని మీరు నాలో ఉండి మీరే మాట్లాడించాలి యేసయ్యా. అందులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ సమస్తము నీ ఆధీనంలో నీ అధికారములో ఉండులాగా అయ్యా నా తండ్రి నాయన అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనని పాస్తాన్ని చేర్చుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి యేసయ్య మొన్నైతే శుక్రవారం రోజున సిలువ వేసిన దినము. ఆ రోజు దేవుడు నాకు మరి ఆ పైకి ఇచ్చిన ఆ ధన్యతను బట్టి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లేచిన దినము కాబట్టి మరి ఆయన మాటలు రెండైనా మాట్లాడాలి, కొంతైనా చెప్పాలని మరి ఆశ. ఆ ఆశ కూడా యేసయ్య మాలో కలగజేశాడు. మరి మీ అందరికీ తెలిసిన వాక్యమే. మరి ఎన్నో సంవత్సరాల నుండి మనం అందరము ఈస్టర్ గురించి, పునరుద్ధానం దినము గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. మరి యేసయ్య ఇట్టి అవకాశము కూడా ఈ సంవత్సరం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. మరి యోహాను సువార్తలో 20వ అధ్యాయం కాడి నుంచి మరి చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అని ఈ లేఖనాలు సెలవిచ్చి ఉన్నాయి. మరి మగ్దలేని మరియ మరి మామూలు మనలాంటి స్వభావం కలిగిన మనిషే. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినాక ఆమె ఎంతగానో మార్చబడి యేసయ్యని ఎంతగానో ప్రేమించింది. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మరి ఎంత చీకటిగా, తెల్లవారుజామున 3ంటికి లేచిందో 4ంటికి లేచి ఆ చీకట్లో సమాధి దగ్గరికి వచ్చింది. మరి ఆడవాళ్ళు ఆ సమయంలో మరి బయటికి రావటం చాలా కష్టం. అయినా మరి యేసయ్య మీద ఉన్న ఆ ప్రేమ ఆమెలో దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆమెకున్న ఆసక్తిని బట్టి మరి సమాధి దగ్గరికి వచ్చిందని ఈ లేఖనాలు సెలవిచ్చి ఉన్నాయి. ఆమె మీద మరి ఆమెకున్న ప్రేమ, యేసయ్య అంటే అంత ప్రేమ మరి ఆమెకున్నది కాబట్టే చీకటిగా ఉండగా సమాధుల దగ్గరికి వెళ్ళటం ఎవరికైనా భయమే. అలాగే మరి ఆడవాళ్ళు మరి దేవుడు ఎరగని వారైతే ఒక్కొక్క చోటకి సమాధుల దగ్గరికి వెళ్ళరు, మగవాళ్లే వెళ్తారు. కానీ మరి ఈ స్త్రీ వెళ్ళిందనమాట సమాధి దగ్గరికి. మరి యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారని నేను కూడా మోసుకెళ్తాను మీకు కనపడితేని మరి యేసయ్యనే అడిగినప్పుడు ఆయన ఏమన్నారు, అమ్మ మరియా అని మాట్లాడారు. ఎంత చక్కగానో ఆయన ప్రత్యక్షత ఆమె చూసిందనమాట. మనము కూడా వేకువజామున లేస్తున్నామా, ఆయన కోసం ఏడుస్తున్నామా, మన సమస్యల కోసమే ఏడుస్తున్నామా, ఆయన్నే ప్రేమిస్తున్నామా, లోక సంబంధమైన వాటిని గురించి ప్రేమిస్తున్నామా అని మనంగా పరిశీలన చేసుకోవాలన్నదే మరి ఈ వాక్యం. మరి మనలాంటి స్వభావం మనిషి అయినా ఆమె యేసయ్య కోసం వెతికింది. ఆయన ప్రత్యక్షత చూసినప్పుడు చక్కగా ఆయన మాట్లాడారు. ఎంత చక్కగా మాట్లాడారు ఆయన. మరి శిష్యుల దగ్గరికి వెళ్ళమని చెప్పారు. 14వ వచనం నుండి 18వ వచనం కాడి నుంచి ఆమె
ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. మరి యేసయ్యని గుర్తుపట్టలేకపోయినా మరి ఆమెను చూసి యేసయ్య మరి ఎంతగా జ్ఞాపకం చేసుకున్నారు. అమ్మా అని అన్నారు. మరి కన్నీరు ఎందుకు ఏడుస్తున్నావు అని మాట్లాడారు. మనము కూడా మన కన్నీరు కార్చినప్పుడు, అయ్యా ఇదిగో దీని గురించి నేను ఏడుస్తున్నాను, నేను నిన్ను అడుగుతున్నాను యేసయ్య అన్నప్పుడు ఖచ్చితంగా మనతో కూడా మరియతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడని నేను నమ్ముచున్నా. మనకి ప్రతి ఉత్తరం, ప్రతి జవాబు మాట్లాడే దేవుడు మన దేవుడు. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. రోషము కలిగిన దేవుడు మన దేవుడు. మరి నేను అంతకుముందు ఎన్నో పూజలు కానీ ఎన్నో చేశాను. మరి ఎవ్వరూ నాతో మాట్లాడలా. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో మార్లు నాతో మాట్లాడారు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మరి ప్రతి ఉత్తరము ఇచ్చే దేవుడు. అన్నిలతో కూడా, ఎరగని వారితో కూడా మాట్లాడతాడు. జీవగ్రంథములో ఎంతో మందితో మాట్లాడాడు మన దేవుడు, మన యేసయ్య. మరి ఆయన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మనము కూడా అలాగే మన దుఃఖం ఏంటో ఆయనకి చెప్పుకోవాలి, మన సమస్య ఏంటో ఆయనకి చెప్పుకోవాలి. యేసయ్యకి చెప్పింది ఆమె, మరి ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అని. యేసయ్యే మరి ఆమెతో మాట్లాడి చక్కగా ఇప్పుడు అంటుకోవద్దమ్మా, నేను పరమకి వెళ్ళలేదు, తండ్రి దగ్గరికి వెళ్ళలేదని మరి మాట్లాడారు మరియతో. అలాగే మరి ఈ సంగతి, అయ్యా నీవు 15 అధ్యాయం, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పెను. మరి ఒక ఆడ మనిషి మరి యేసయ్యని ఎత్తుకుని నేను వెళతానని తోటమాలితో, ప్రభువుతోనే మాట్లాడినప్పుడు మనం ఎత్తుకుని వెళ్ళగలుగుతామా? ఆ మాట అంది అంటే ఎంత ప్రేమించింది యేసయ్యని. మనం ఎలా ఉన్నామని చూసుకోవాలనేదే కానీ ఇది ఒకళ్ళకొకళ్ళు మనం పరిశీలన చేసుకోవాలి. యేసయ్య అర్హత లేని మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడు మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలని దీనిలో మరి ఈ జీవగ్రంథంలో రాసిపెట్టారో అలాగే మనం ఉండాలని మరి మరియా ఎంత చక్కగానో మనకి అర్థమయ్యే విధముగా మరి ప్రేమించిందనమాట. మనము కూడా ఆయన్ని ప్రేమించినట్లయితే మరి ఆ ప్రత్యక్షత మనం కూడా చూడగలుగుతాము. మరి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూను అని చెప్పెను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పమని శిష్యులకు తెలియచెప్పెను. మరి యేసయ్య ఏ మాటలైతే మరి మరియకి చెప్పాడో మరి అదే మాటలు తీసుకొచ్చి నా సహోదరులకి చెప్పమని చెప్పాడనమాట. అలాగే రబ్బు అని అనగానే యేసయ్య నా బోధకుడా అని మరియా అని ఆ స్వరము ఆమె గుర్తుపెట్టింది. మరి యేసయ్య స్వరం మనం గుర్తుపెట్టి మరి బోధకుడా అనగానే మరి మన బోధకుడు యేసయ్యే కాబట్టి
ఆమె బోధకుడు యేసయ్య అని గుర్తెరిగిందనమాట. ఎందుకంటే అంతకు ముందు ఆమెకి ఆయనకి ఉన్న సంబంధం అనమాట. ఎంత సంబంధం? మాట గుర్తుపెట్టే సంబంధం. మరి ఆయన ఆమె చక్కగా మాట్లాడుకునే విధముగా మరి అట్టి సంబంధము వాళ్ళిద్దరి మధ్యన ఉంది కాబట్టి మనము కూడా ప్రార్థన చేసుకుంటున్నామా చేసుకోవటం కాదు, కానీ ఆయన మధ్యన మన మధ్యన ఏ సంబంధం ఉంది, ఎలాంటి సంబంధం ఉంది, ఆయన మనతో మాట్లాడుతున్నాడా, మనము మాట్లాడుతున్నాం, ప్రతి ఉత్తరం ఇస్తున్నాడా, ఇవ్వటం లేదా అని మనం చూసుకోవాల్సిన ఉందన్నమాట. అలా మరి రబ్బు అని ఏమన్నప్పుడు, బోధకుడా అని ఆమె అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎంత సంబంధం ఉంది, ఎంత ప్రేమ ఉంది. మరి మన బోధకుడు ఆయనే. నా బోధకుడా అని ఆమె ఎలా అందో, మన బోధకుడు ఆయనే. మన అంటే పాస్టర్లని మనము మాట ఎనొద్దని కాదు, మనము ఎక్కువ సమయం ఎంత సమయం ఇచ్చామని కాదు, కానీ ఆయనకి మనకి ఉన్న సంబంధం చూసుకోవాలి. ఆ సంబంధంలో మధ్యలో ఏ పాపము ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. దేవుడు నాకు నేర్పిన మాట అన్నమాట. ఇక్కడ నాకు అందరికీ నేర్పుతాడు. ఇక్కడ మరి మరియాకు యేసయ్యకి ఉన్న సంబంధం మనం చూసుకున్నట్లయితే మనకు కూడా దేవుడు అన్నీ చెప్తాడు. మరి ఎంతో శిష్యులు ఉండారు, నా సహోదరులు ఉండారు, వాళ్ళకెళ్ళి చెప్పు అని అంటే మరి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చుగా, చెప్పలా. మరి ఆమెకే చెప్పాడు. మరి స్త్రీ అంటే ఆయనకి ఆడవాళ్ళంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో దీనిలో మనం చూసుకోవాలి. సహోదరులకి వెళ్ళి చెప్పమని మరియాకి చెప్పినప్పుడు మరియా చక్కగా మరి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి మరి మీ దేవుడు నా దేవుడు అని అందనమాట. మీ దేవుడు నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడు మీ దేవుడైనా అని ఎంత చక్కగా మాట్లాడి వాళ్ళకి తెలిసినట్టుగా, వాళ్ళకి దేవుడుగా, మనకి దేవుడుగా, నాకు దేవుడుగా అని మాట్లాడింది. మరి ఆ స్త్రీ నేను తెల్లవారుజామున మీకన్నా నేను ముందెళ్ళాను, నాకు కనపడ్డాడు అని ఆమె ఎక్కువ తక్కువ మాట్లాడలేదు, కానీ మరి చక్కగా ఆమె వెళ్ళింది. మరి యేసయ్య ఆమెతో మాట్లాడారు. మరి ఆ మాటలే తీసుకొచ్చి శిష్యులకి చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఏమన్నా అధికంగా మాట్లాడిందా? యేసయ్య ఏది చెప్తే అది చక్కగా మాట్లాడి వాళ్ళకి చెప్పిందనమాట, ఆ శిష్యులకి. ఆయన కూడా నా సహోదరులకి వెళ్ళి చెప్పమని మాట్లాడినప్పుడు మరి మరీకి చెప్పినప్పుడు మరి ఆమె ఆ మాటకు లోబడింది. యేసయ్య మాటకు లోబడి ఆ యేసయ్య ఏది చెప్తే అవి మాటలు తీసుకొచ్చి శిష్యులకు చెప్పింది. మా దేవుడు మా తండ్రి, నా దేవుడు నా తండ్రి అని మరి మాట్లాడినప్పుడు మరి ఆమె సొంతంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దేవుడు ఏది చెప్తే అది చక్కగా మాట్లాడి వాళ్ళకి చెప్పింది, తీసుకొచ్చి శిష్యులకు చెప్పింది. అలాగునే మనము కూడా యేసయ్య ఎవరికైనా ఏ సువార్త అయినా ఎవరికైనా చెప్పమన్నప్పుడు జీవగ్రంథంలో ఏ మాటలు ఉన్నాయో అవే మాటలు తీసుకొచ్చి మరి ఆయన పిల్లలకు బోధించాలి. కానీ మనకిష్టమైన మాటలు, మన చిత్తానుసారమైన మాటలు, మన హృదయానికి నచ్చిన మాటలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. స్త్రీని మరి ఎంతగానో మధ్యలేని మరియని ప్రేమించాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనే ఆమె అయితే గుర్తుపట్ల, మరి ఎందుకని గుర్తుపట్టలేదో కానీ గుర్తుపట్టలేదు, కానీ మాట గుర్తుపట్టిందిగా. మాట్లాడి ఆయన పాదాల దగ్గర పడినప్పుడు అంటుకోవద్దమ్మా అని చెప్పారు. స్త్రీని అంతగా ప్రేమించి సంఘానికి కూడా స్త్రీ అని చెప్పాడు కాబట్టి మనము కూడా యేసయ్యని మనము కూడా అలాగే ప్రేమించాలి. మరి పేతురు గారు కూడా అంతకు ముందు ఎన్నో నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు తర్వాత అడిగినప్పుడు నీకే తెలుసయ్యా అని అన్నారు. మన ప్రేమ ఏమిటో ఆయనకి తెలియాలి, మనం ప్రేమిస్తున్నాము అని కాదు, కానీ
మధ్యలేని మరియని ప్రేమించాడు కాబట్టి మాట్లాడి ప్రత్యక్షపరుచుకుని తాను శిష్యులకి చెప్పమని, తిరిగి లేచాడు మీ తండ్రి అని చెప్పమని ఫస్ట్ ఆయన తిరిగి లెగవగానే ఆమెతో మాట్లాడారు. ఆ మాటలే తీసుకెళ్ళి శిష్యులకు చెప్పమన్నారు. అలాగే ఆ సత్య సువార్త ఆమె చక్కగా బోధించిందనమాట. తండ్రి ఏది చెప్తే అదే చెప్పింది. ఇంకొక మాట, మరి ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదని జీవగ్రంథంలో ఉంది కాబట్టి, దేవుడు ఏది చెప్తే మనకి బైబిల్ ఇచ్చారు, జీవగ్రంథం ఇచ్చారు కాబట్టి ఒక మాట తీయకూడదు, ఒక మాట పెట్టకూడదని చెప్పారు కాబట్టి మనం ఏది చెప్తే తను పిల్లలకి ఏది బోధించాలని మరి చెప్పినట్లయితే ఈ బైబిలే మనకి రుజువు కాబట్టి ఆ మాటలే చెప్పాలి. కానీ మనకిష్టానుసారముగాను మన చిత్తానుసారముగాను మన హృదయానికి నచ్చే విధముగాను మాట్లాడకూడదు. ఇక్కడ మరీ ఏ ఒక్క మాట మాట్లాడాలి. సత్య సువార్త శిష్యులకి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మన తల్లి మరియమ్మ, మధ్యలేని మరియ. ఆమెను అంతగా ప్రేమించాడు, మన కూడా ప్రేమిస్తాడు. అందుకే మన కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చి బలియాగమైన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానమై తిరిగి లేచిన దేవుడు. ఈ పునరుద్ధాన దినము రోజున మనం ఎన్నో జరుపుకుంటున్నాం పునరుద్ధాన దినాలు. మనం ఎలా ఉండాలో పరిశీలన చేసుకుని ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరినీ యేసయ్యని ప్రేమించేవారిగానే ఉండాలే తప్ప వేరొకటి మాట, విరుద్ధమైన మాట, ఆయనకి ఇష్టం లేని మాట, జీవగ్రంథంలో లేని మాటలు మనము ఆయన పిల్లలకి చెప్పకూడదు. మరి అనేకమైన సార్లు సువార్తలకి పిలుస్తారు. మరి సేవకులు, సేవకురాళ్ళు, విశ్వాసులు అందరం వెళ్తాము. మరి ఆ మాటలే మనము చెప్పాలి. చెప్పినప్పుడు మనకి మంచిది, మనకి క్షేమము. ఎగస్ట్రా మాటలు అంటే అదే దేవుడు ఈ జీవగ్రంథంలో లేని మాటలు చెప్పకూడదు అన్నదే దేవుని చిత్తం అన్నమాట. మనము కూడా మధ్యలేని మరియలాగా ప్రేమించేదానిగా, ప్రేమించేవారిగా ఉన్నామా లేదో చూసుకోవాలి. అదే ఈ పునరుద్ధాన ఆదివారం రోజు మరి వాళ్ళు చక్కగా జీవగ్రంథంలో లెక్కింపబడ్డారు. మరి మధ్యలేని మరియ ఎలాంటిదో మనం అందరికీ తెలుసు. ఎంతగానో ప్రేమించింది, ఆ మనస్సును మార్చుకుంది, దేవుడితో సంబంధము కలిగి ఇంకా ఎవరితో సంబంధం లేదు ఆమెకి. ఎంత చక్కగానో దేవుడు ఆమె మంచి సంబంధము కలిగి ఆయన స్వరము వినే బిడ్డగా, ఆయన ప్రత్యక్షత చూచే బిడ్డగా మరి మరియ ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మనము కూడా అలాగే మనని పిలిచాడు దేవుడు. ఆమెను ఎలా పిలిచాడు, శిష్యులను ఎలా పిలిచాడు, అలాగే మనల్ని కూడా పిలిచాడు. మొట్టమొదటిసారిగా మరీని మరి ఆమె ప్రత్యక్షం అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. మరి శిష్యుల దగ్గరికి కూడా వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని మరి మాట్లాడారు. 40 దినాలు వాళ్ళతో మరి కలిసి ఉన్నారని లేఖనాలు సెలవిచ్చి ఉండగా మనము కూడా అలాగే ఉందాము. మరి ఆయనకి ఇష్టం లేనట్లుగా ఉంటే మరి మనకి మంచిది కాదు, క్షేమము కాదు. మనకి పిలిచాడు, పని అప్పచెప్పాడు కాబట్టి నమ్మకంగానే ఉండాలి. మనమైతే ఉండలేము, కానీ దేవుడు ఆత్మ మరి పరిశుద్ధాత్మ మనకిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఉంచుతాడు. ఉండాలన్న ఆసక్తి, తపన మనకున్నట్లయితే ఖచ్చితంగా ఉంచుతాడు. మరి ఆ మరియకి అలాగే ఉంచాడు, మనకు కూడా అలాగే ఉంచుతాడని ఈ పునరుద్ధాన ఆదివారం రోజున మరి ఈ మాటలు నాకు దేవుడు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ మరి సమస్త మహిమ ఆయనకే చెందాలి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుని మహా కనికరాన్ని బట్టి ఈస్టర్ రోజున, దేవుడు పునరుద్ధాన దినము రోజున మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు కనుక దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ఈస్టర్ దినము శుభాకాంక్షలు. పునరుద్ధాన దినము గురించి ఈరోజు మనం మాట్లాడవలసిన సమయము. అయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, మహాగణుడా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో యేసయ్యా, నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు నా నోరు తెరవబడి ఉన్నది ప్రభువా. నా నోరు కాదు, నువ్వు నాతో మాట్లాడించు
పునరుద్ధానం వల్ల మేము ఏ ఉపయోగం పొందుకున్నామో మాకు తెలియబడలాగున మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని, పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉండగా ప్రభువు మా నోరు బహుగా తెరవబడును గనుక నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 9వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. ఏంటండి? ఆయన మృతుల్లో నుండి లేచుట అనే విషయాన్ని వారింకా గ్రహించలేదంట. ఎవరు గ్రహించలేదు? పై వచనాల్లో శిష్యులు పరిగెత్తుకు వచ్చి సమాధిలో యేసయ్య లేకపోవడం చూసి గ్రహించలేని స్థితిలో వారు ఉన్నారని చెప్పి ఈ వాక్యము. అంతకుముందు యేసయ్య ఎన్నోసార్లు నేను మరలా లెగుస్తాను, దేవాలయం 3 దినములలో పడగొట్టి దేవాలయాన్ని లేపుతాను అని చెప్పిన దేవుడు ఆ విషయాన్ని వీరు గ్రహించలేదని చెప్పి ఇక్కడ మాట చెప్తున్నారు. అయితే మృతుల్లో నుండి లేచుట అగత్యం. అసలు లేచుట అంటే ఏంటి? అటువంటి వారు లేచిన తర్వాత ఏ శరీరముతో ఉంటారు అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. ఏ శరీరంతో ఉంటాము లేచిన తర్వాత? మహిమ శరీరము. ఏ మనుషుడైనా మరలా తిరిగి లేచాడా? యేసయ్య ఒక్కడే వచ్చి తిరిగి లేచాడు. ఏ మనుషుడు కూడా లేవలేదు. లాజరు లేచాడు కదా అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క మహిమ భూమి మీద ప్రకటన చేయు నిమిత్తము లాజరు లేపబడ్డాడు. అతను పాపాత్ముడే, దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి ఎరిగిన వాడయ్యి తండ్రి యొక్క చిత్తానికి లోబడిన వాడయ్యి ఉన్నాడు. కాబట్టి లాజరు విషయంలో యేసయ్య గొప్ప కార్యాన్ని చేశాడనమాట. మరి మహిమ శరీరంగా ఉంటది అని చెప్పి అన్నారు. ఏ శరీరంతో వస్తారంటే మహిమ శరీరం అని చెప్పారు. అది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. అనేక మంది డౌట్ ఇస్తా ఉంటారు, మహిమ శరీరం అంటే ఏంటి అసలు పునరుద్ధానం అంటే ఏంటి అనే ప్రశ్న నాకే వచ్చేది. ఎవరికో ఎందుకు చాలా సార్లు అనుకున్న, పునరుద్ధానం అంటే ఏంటి, యేసయ్య లేవటం ఏంటి అంటే ఎలా ఉంటారు, ఏ శరీరంతో ఉంటారు, నాకే చాలా సార్లు డౌట్ వచ్చినాయి. అలాగే బయట వాళ్ళు కూడా ఏంటో వీళ్ళు పిచ్చితనంగా చేసుకుంటారు, లేపబడ్డం ఏంటని చాలా మంది అనుకుంటారు. దానికి దేవుడు తన భక్తుడైన పౌలు ద్వారా ఏం మాట్లాడాడో చూద్దాము. 1 కొరింథీ 15:35. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:35. అయితే మృతులెలాగు లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఎవరండి అడిగేది? అంటే దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆలోచన కలిగిన వాడికే దేవుని మీద డౌట్స్ అనేవి వస్తాయి, సందేహాలు వస్తాయి. యేసయ్య అంటే ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఆయన ఒక్కడే దేవుడు అంటున్నాడు, పాపాల నిమిత్తం ఎలాగా ఆయన రక్తాన్ని చిందింపజేశాడు, ఇవన్నీ కొన్ని డౌట్స్. ఈ డౌట్స్ని బట్టి ఒకడు అడిగాడు, ఏ శరీరంతో వస్తారు అని చెప్పి అడుగుతుంటే ఇక్కడ అంటున్నాడు ఈయన, ఓ అవివేకి, విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అని చెప్పి అడుగుతున్నాడు. అంటే యేసయ్య మన కోసం ఒక విత్తనముగా విత్తబడి ఆ విత్తనము మహావృక్షమైంది. ఆ మహావృక్షం ద్వారా ఫలింపబడిన వారందరమే మనం అన్నమాట. అలా విత్తబడినది చచ్చింది కాబట్టి అది ఫలింప జరిగింది అని చెప్తున్నాడు. ఇప్పుడు విత్తబడింది ఒక గోధుమ గింజ అయినా సరే, లేకపోతే ఏ గింజైనా సరే, అది వట్టి గింజే. దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు ఏ రకంగా మొక్క రావాలి, ఏ రకమైన మాంసం రావాలి, నీకు ఏ రకంగా ఉండాలి అనేది దేవుడు తండ్రి నిర్ణయించి నీకు ఆ విత్తనానికి ప్రయోజనాన్ని మహిమను కలగజేస్తాడనమాట. అలాగా మన కోసం పరము నుండి దేవుడు దిగివచ్చి మన కోసం రక్తాన్ని చిందించి ఒక విత్తనంగా విత్తబడిన దేవుడు ఆయన కృపను బట్టి శిష్యుల్లో ఆ విత్తనం విత్తబడింది. ఆ శిష్యుల ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా సువార్త అనేది ప్రకటన జరిగింది. అలాగే ప్రపంచం మొత్తము కూడా అనేక మంది శిష్యులు, భక్తులు ఆయన నామం పేరిట
విత్తబడి ఉన్నారు. ఆ విత్తబడిన విత్తనాలే అనేక చోట్ల విత్తబడి ఇప్పటి వరకు యుగ యుగాలు దేవుడు మనల్ని దీవిస్తూనే ఉన్నాడు. అలాగే నిత్య రాజ్యానికి మనం వారసులు చేయడానికి ఆయన ఎంతగానో మన కోసము అక్కడ విజ్ఞాపన చేస్తూ తండ్రి చిత్తాన్ని మన కోసం పంపిస్తున్నారు. మరి అయితే ఈ మహిమ అనేది ఎలా వస్తుంది, దేవుడు మనకి ఎలా ఇస్తాడు అంటే 1 కొరింథీయులు 15:42 పునరుద్ధానం అంటున్నారు కదా. ఈ పునరుద్ధాన మహిమ ఎలా ఉంటుందో చూద్దాం. మృతుల పునరుద్ధానమును అలాగే. అంటే ఏంటి మృతుల పునరుద్ధానము? తండ్రి ఏ విత్తనాన్ని విత్తుతున్నాడు ఆయన చిత్త ప్రకారమే మొక్క వస్తుందని చెప్తున్నాడు. అలాగే జంతువుల విషయంలో, మృగాల విషయంలో, పక్షి విషయంలో, చేప, ఈ మాంసాలన్నీ ఒకే రకంగా ఉంటాయా? దేనికి ఉండే రుచి దానిది, దేనికి ఉండే సంబంధించిన అవయవాలు దానికే ఉంటే, ఆకారము దానికే ఉంటుంది. అది వాటికి మహిమ. మనం మనిషిగా ఉన్నాము అంటే ఆదాము పోలికను చొప్పు ఉన్నాం కాబట్టి ఆదాము నుండి వచ్చాము. ఆదాము ఎవరి పోలికనున్నాడు? దేవుని పోలికలో ఉన్నాం. అది మనకి మహిమ. అలాగే దేవుడు సృజించిన ప్రతి దానికి ఒక మహిమను దేవుడు ఇచ్చాడు. తర్వాత ఆకాశ వస్తువుల రూపం వేరుగా ఉంటుంది, భూమి వస్తువుల రూపం కూడా వేరుగా ఉంటుంది. అలాగా దేవుడు దేనికి కావలసిన అర్హతను, దేనికి కావలసిన మహిమను దానికి ఇస్తూ దేవుడు ఎంతగానో ప్రతిదానికి మహిమపరిచాడు. అలాగే పునరుద్ధానం మహిమ కూడా ఉంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రకృతి సంబంధంగా నువ్వు విత్తబడ్డావు. నువ్వు ఎలా ఉన్నావు? క్షయముగా ఉన్న నిన్ను అక్షయమైన పాత్రగా మార్చడానికి దేవుడు ఎంతగానో నిన్ను పిలుస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. మార్గంలో నడువు అని నిన్ను బతిమలాడుకుంటున్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా, భూ సంబంధమైన పాపాల్లో పాలు పంపులు పొందుతున్నావు. ఎప్పుడు పాలు పంపులు పొందుతున్నావు? బాప్తిసం తీసుకొని కూడా పాపంలో పాల పంపులు పొందుతున్నావు. అయినా ఆయన దీర్ఘశాంతుడిగా నిన్ను క్షమిస్తూ నీకు ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఎంత మటుకు? నువ్వు దేవుని దగ్గరికి వచ్చే వరకు, నీ సమయం భూమి మీద ఎంతవరకు ఉంటుందో అంతవరకు దేవుడు నిన్ను క్షమిస్తూ అవకాశాన్ని ఇస్తూనే ఉన్నాడు. అలాగా ఇస్తున్న దేవుడు నీ మహిమ ఎంతవరకు ఉంది, నువ్వు ఎంతవరకు దేవుణ్ణి నిలబడుతున్నావని ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రకృతి సంబంధంగా శరీరాన్ని మనం పొందుకొని ఉన్నాము. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఫస్ట్ ప్రకృతి సంబంధంగా పుట్టిన వాడెవడు? ఆదాము. అంటే దేవుడు ఆయన చేతులతో ఆయన రూపంలో ఏర్పాటు చేసుకున్నాడు, ఆదాము తయారు చేసుకున్నాడు. అలాగే ఆయన ఎలా ఉన్నాడు? జీవించే ఆత్మగానే ఉన్నాడు, కానీ ఆత్మ సంబంధమైన ఆత్మగా అప్పుడు లేడు. తర్వాత అయ్యాడు. ఆత్మ సంబంధమైన ఆత్మగా తర్వాత అయ్యాడు. మరి ఇంకొకటి ఉందన్నమాట. 1 కొరింథీయులు 15:45 ఒక్కసారి చూద్దాము. ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను, కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయను. అంటే ఏంటి దీనికి అర్థం? మొదటి ఆదాం మనందరికీ తెలుసు. రెండో ఆదాం అంటే ఎవరు? యేసయ్య. జీవింప చేయు ఆత్మ. మొదటి ఆదాం వల్ల మనకు పాపము చుట్టుకుంది. ఎందుకంటే వారు మాట వినలేదు. అవ్వ, ఆదాము యేసయ్య యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపం అనేది వారిని ఏలింది. అటువంటి పాపము నుండి మనం విమోచింప చేయడానికి రెండో ఆదాముగా పరమ నుండి దేవుడు దిగివచ్చి రెండో ఆదాముగా మనల్ని కడపటి ఆదాముగా ఉండి రెండవ మనుష్యుడిగా మనకు వచ్చి మన్ని నిలబెట్టాడు అన్నమాట. ఎలా నిలబెట్టాడు? ఆత్మ సంబంధమైన వారిగా మన నిలబెట్టాడు. అయితే మొదటి మనుషుడు భూ సంబంధి అయి ఉంటాడు, కానీ మట్టిలో పుట్టినవాడు. రెండవ వాడు పరలోక రాజ్యం నుండి వచ్చి మనకి పరమునకు మార్గంని చూపించినవాడు అన్నమాట. ఇలా దేవుడు పునరుద్ధానం వలనే మనకి ఇది కలుగుద్ది. ఎందుకంటే మనుషుని యొక్క పాపము మితిమీరిపోయున్న పాపము, ఇక ఈ మనుషులందరినీ నశింపచేసే పాపంలో ఉన్నారు ఎలా అని అనుకొని తన బిడ్డను మన కోసం పరము నుండి పంపించాడు. అలాగే దేవుడు బాప్తిసం తర్వాత ఆయన యొక్క మహిమను, తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయన బిడ్డతో ఏం చెప్పాడో అది భూమి మీద ప్రకటన చేయమని, అలాగే శిష్యులతో కూడా చెప్పమని, అలాగే దేవుడు ఒక దగ్గర ప్రార్థన చేస్తాడనమాట.
అయ్యా నా సమయము దగ్గరికి వచ్చేసింది, ముగియబడుతుంది, నా శిష్యులందరూ నీకు అప్పగించాను, నిన్ను నమ్మారు, వాళ్ళందరూ నన్ను కూడా ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించినట్లయితే నువ్వు కూడా వారిని ప్రేమిస్తున్నావు కదా అని శిష్యుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తాడనమాట దేవుడు ఆ గడియకి వచ్చే ముందు. అలా వస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు శిష్యుల పట్ల ఎంత బాగా ప్రార్థన చేశాడో నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అది పౌలు గారు ఫస్ట్ కొరింథీయుల్లో రాశారనమాట. అయితే అది పక్కన పెట్టినట్లయితే మనం ఇప్పుడు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాం కదా. దేవుడు మహాకృపను బట్టి మనని పాపమనే ఆ యొక్క బంధకాన్ని నుండి దేవుడు విమోచించి పునరుద్ధానం ద్వారా మరణపు ముళ్ళును మన నుండి విడిపింపజేశాడు అనమాట. చేసి పరలోక రాజ్యానికి మనని వారసత్వానికి అప్పగించాడు. ఇలాంటి వారసత్వాన్ని మనం పొందుకోవాలి అంటే మనకి ఎవరు తోడుగుండాలి? యేసయ్య వెళ్ళిపోయారు కదా పరలోకానికి. మరి ఇప్పుడు మనకి ఎవరు తోడున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తోడుగున్నారు. పునరుద్ధానం తర్వాత దేవుడు స్త్రీతో మాట్లాడారు, శిష్యులతోనూ మాట్లాడారు. అయితే ఈ విషయంలో దేవుడు ఒక కార్యాన్ని చేశాడనమాట. అది ఏంటంటే యోహాను సువార్త 20:22లో మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. ఊదిన తర్వాత పరిశుద్ధాత్మను వారందరూ పొందుకున్నారు. పొందుకొని ఉన్న తర్వాత ఆదికాండము 2:7 ఇప్పుడు పరిశుద్ధాత్మను వీరు పొందుకున్నారు. మొదట మరి దేవుడు కూడా నాసికారంధ్రాల్లో తండ్రి ఊదాడు కదా, మరి అప్పుడెందుకు జీవింపలేని వారు ఇప్పుడు ఎలా జీవిస్తారు? అప్పుడు నాసికారంధ్రంలో ఊదినా కానీ ప్రకృతి సంబంధంగానే ఆ మనుషుడు ఉన్నాడు. ఇప్పుడు అలా కాదు, యేసయ్యే వచ్చి ఆయన రక్తాన్ని చిందింపచేసి మన పాపానంతని పరిహరించాడు కాబట్టి, క్షయమైన నీ శరీరాన్ని అక్షయంగా దేవుడు మార్చాడు కాబట్టి నువ్వు జీవించే ఆత్మగా దేవుడు దీవించాడు. మరి ఇంకోటి చూద్దాము. గలతీ రాసిన పత్రిక 6:7 జీవించే ఆత్మగా ఉన్న నీకు అవకాశాన్ని ఇచ్చినాడు దేవుడు. మరి అలా అవకాశాన్ని ఇచ్చినప్పుడు నువ్వు దేని వలన విత్తుతున్నావో అది కూడా చూడాలిగా. ఎందుకంటే నిన్ను కూడా గింజగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, విత్తనంగా విత్తబడాలి కాబట్టి మరి ఏ విత్తనంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావో అది కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవరి ఇంటిని వారికి వదిలేశాడు. నువ్వు క్షయమైన దానిగా ఉంటావో అక్షయమైన దానిగా ఉంటావో కూడా నీకే వదిలేశాడు గనుక గలతీ రాసిన పత్రిక 6:7లో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ పంటనే కోస్తావో అని అంటున్నాడు. అంటే శరీరెచ్చను బట్టి నువ్వు విత్తుతావా, ఆత్మీయాన్ని బట్టి విత్తుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. బాప్తిసం ఇచ్చాడు, కానీ నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. సంఘానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, ఎంతవరకు గ్రహిస్తున్నావు, ఎంతవరకు ఆ గ్రహించిన దాన్ని ఆచరణలో పెట్టి ఎంతవరకు యేసయ్య యొక్క ప్రేమను నీ శరీరం ద్వారా ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నావో అది నువ్వే చూసుకోవాలి, నేను చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కాబట్టి ఆత్మను బట్టి విత్తుతున్నావా, శరీరాన్ని బట్టి విత్తుతున్నావా? దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఇంకా శరీరాన్ని బట్టి విత్తుతున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఒకవేళ ఆత్మను బట్టి విత్తుతున్నావేమో అది కూడా చూసుకో. ఎందుకంటే వెలుగుదూతంట అపవాది ఒక దగ్గర రాశారు, అపవాది వెలుగుదూతలాగా వచ్చి అది దేవుడు మాటే చెప్తున్నట్టుగా చేసి తన దారిలోనే ప్రతి వారిని ఉంచుకుంటుంది. అలాగే ఇప్పుడు ఎన్నో సంఘాలు కూడా వెలుగుదూత ఆధ్వర్యంలో అతని నాయకత్వంలోనే అపవాది వారసత్వంతోనే జరుగుతున్నాయి. అలా కాకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు వాక్యం, దేవుడు ఏదైతే ఆ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఆజ్ఞను ఎక్కడ మేరకుండా ఉన్నట్లయితే ఏ వెలుగుదూతాన్ని నేను చేయలేదు, నీ దరిదాపులకు రావడానికి దానికి వణుకు పుడుతుంది. కాబట్టి సత్య స్వరూపు యొక్క ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఎంతో లాభము మేలు జరుగుతుంది. అలాగే పౌలు ఒక దగ్గర అంటున్నారు, గురి చూడని వాడి వల్ల నేను పరిగెత్తను అని అంటున్నాడు. అంటే గురి అంటే ఏంటి? గురి చూడని వాడి వలె. ఇప్పుడు చెప్పా కదా, వెలుగుదూత వల్ల ఏ గురి ఎటుపోతుందో తెలియదు. మన గురి ఏంటి?
పరలోక రాజ్యానికి వెళ్ళటం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎటు పరిగెత్తాలి? యేసయ్య వైపే పరిగెత్తాలి. యేసయ్య వైపు పరిగెత్తాలి అంటే మనం ఏం పొందుకొని ఉండాలి? ఆత్మను పొందుకొని ఉండాలి. ఆత్మను పొందుకున్న మన పట్ల యేసయ్య మన కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేసి మన యొక్క దారిని సరళము చేసి ఎటు నుంచి ఎటు పోతున్నావు, నీ గురి ఏంటి అనే ప్రశ్న నీలో కలిగించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఆయన యొక్క పునరుద్ధానం యొక్క లాభాన్ని మనం చేర్చుకోవాలని ఆయన ఉద్దేశం కనుక మనమందరము ఆయన సన్నిధిలో పునరుద్ధానం గురించి ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ అలక్ష్యమైన స్వభావాన్ని, నిర్లక్ష్యమైన స్వభావాన్ని మనలో తొలగించి అయ్యా గురి దగ్గరికి మేము పరిగెత్తులాగా మమ్మల్ని దీవించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఎంతో మంది భక్తులు గురి దగ్గరకు పరిగెత్తుటకు వారి యొక్క జీవితాలను అర్పించారు. కొంతమంది అంటారు, యేసయ్య దగ్గరికి వెళ్తున్నారుగా మీకు ఏం లాభం కలిగింది అని చెప్పి అంటున్నారు. అంటే లాభం కలిగితేనే దేవుడి దగ్గరికి వెళ్తామా? ఎంత నువ్వు ఘనహీనంగా విత్తబడినా దేవుళ్ళో ఘనకరంగా లేవనెత్తేవాడు దేవుడు. ఇక్కడ ఘనహీనంగా భూమి మీద ఉండొచ్చు. డబ్బులుంటేనే ఘనము, పేరుంటేనే ఘనము, బలము అనుకునే వారికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత అల్పంగా భూమి మీద ఉంటే అంత ఘనంగా పరలోకంలో నిన్ను నేను ఘనపరుస్తాను, బలపరుస్తాను అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. కనుక ఆ నిత్య రాజ్యానికి మనందరం వారసులం అవ్వాలని ఈ చిన్నపాటి వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.